వారి ఆలోచన విధానాన్ని కూడా రైట్ సుధాకర్ గారు ఒక్క నిమిషం. బాలకోటే గారు, ఇప్పుడు సింగపూర్ వాళ్ళు వస్తామంటే ఎలా ఉంటుంది అమరావతి నిర్మాణం కానీ, రాజధాని నిర్మాణం కానీ, లేకపోతే ఇది దాని డిజైన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఒకవేళ వాళ్ళు రాము అంటే, నేను ఎందుకన్నానంటే చంద్రబాబు నాయుడు గారు అన్నారు కాబట్టి, వాళ్ళు వస్తారో రారో దాన్ని బట్టి మన ఆలోచనలు ఉండాలి, మాట్లాడతామని అన్నారు కదా. ఒకవేళ వాళ్ళు రాము అంటే ఎలా ఉంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది? మళ్ళీ సింగపూర్ వాళ్ళు వచ్చి ఆ పెద్ద పెద్ద నిర్మాణాలు, ఐకానిక్ టవర్స్, అఫ్కోర్స్ టైం తీసుకునే కడతారేమో, కానీ అదొక ఫేస్, అదొక దాని మీద ఒక అభిప్రాయాలు ఉన్నాయి. అట్లా కాదు, ఇట్లా సింపుల్గా వెళుతూ డెవలప్ చేసుకోవాలనే అభిప్రాయాలు ఇంకొన్ని ఉన్నాయి. సో మీ వ్యూ ఏంటి దాని మీద? వెంకటకృష్ణ గారు, ఒక యథార్థం చెప్పాలి. రాజధాని అమరావతి అంటే భవంతుల నిర్మాణాలు కాదు. రాజధాని అమరావతి అంటే డబ్బులు కాదు, పొలాలకు రేట్లు కూడా కాదు, సింగపూర్ కంపెనీ వచ్చే నిర్మాణం చేయాల్సింది కూడా కాదు. అది ఒక జనజీవన సముద్రం. దాదాపు 50 లక్షల మంది ప్రజలు బతికే నగర జీవితం. నా చిన్నతనంలో గుర్రబళ్ళు ఉండేవి. మా నాన్న గుర్రం తోలేవాడు, నేను వెళ్ళేవాడిని. ఎడ్ల బళ్ళు, గుర్ర బళ్ళు. ఇప్పుడు మా ఊర్లో ఎలాంటి ఏమి కనిపించదు. మీరు నేను చెప్తాను, అభివృద్ధి ఒక నిరంతరమైన ప్రక్రియ. దానిని అలాగనే చూడాలి. సింగపూర్ కావస్తే ఇంకొక కంపెనీ ఉంటుంది. వాస్కోడ్ గామ ఎందుకు వచ్చాడు భారతదేశానికి అమెరికా నుంచి? మనం పిలిచామా? ఇది మనం పిలిస్తే వచ్చాడు వాడు. అభివృద్ధి చెందేది అభివృద్ధి చెందుతుంది. నేను చంద్రబాబు నాయుడు గారితో ఒక చక్కని మాట అన్నాను. ప్రజలకు అమరావతిని అర్థమయ్యేలా చెప్పలేకపోయానేమో, తన విజన్ ప్రజలు సరిగా అర్థం చేసుకునేలా చెప్పలేకపోయాను అని చంద్రబాబు నాయుడు గారే అన్నారు. కాబట్టి ఆ ప్రాంతంలో నేను ఓట్లు కోల్పోయాను, అధికారాన్ని కోల్పోయాను. దాని ద్వారా నేను ఇబ్బంది పడ్డాను, రాష్ట్రాన్ని కూడా ఇబ్బంది పెట్టాను. పౌర హక్కుల సంఘం శేషయ్య గారని ఒక ఆయన అంటాడు, మానవ దేహంలో తల ఒకటే అభివృద్ధి చెందింది అనుకోండి, వీడి తల చాలా అభివృద్ధి చెందిందిరా, చాలా లావుగా ఉంది, ఒక 10 కిలోలు 25 కిలోలు అని అంటారా? దాని రోగం అంటారా? అంటే దేహంలో ఉన్న అన్ని అవయవాలు, చేతులు, కాళ్ళు, తల, ముక్కు, కళ్ళు అన్ని సమాంతరంగా అభివృద్ధి చెందితే వీడు ఆరోగ్యంగా ఉంటాడు అంటారు. ఒకటే అభివృద్ధి చెందితే దాన్ని రోగం అంటారు. నేననేది అమరావతి అనే ఒక రాజధానిని ప్రజలు సాంతనం చేసుకోవాలి, సొంతం చేసుకోవాలి. దాని మీద విషనాగులు పడుకోకుండా, దిస్ ఈజ్ అవర్ క్యాపిటల్, ఇది నా రాష్ట్ర క్యాపిటల్. ఈ రోజు తెలంగాణకి హైదరాబాద్ ఏదైతే భావిస్తున్నామో అలా భావించాలి. ఎందుకంటే ఒక నూతన నగర సృష్టి కాబట్టి. దీనిని రాజకీయాల పెనం మీద చేసినంత కాలం నష్టమే ఉంటుంది. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటుంది, ఇప్పుడు కూడా అంతే. అది అన్ని కులాలు, అన్ని సామాజిక వర్గాలు రైతుల కష్టంతో ఇచ్చిన రాజధాని, అది అభివృద్ధి చెంది తీరుతుంది. ఈ 3 ఏళ్ళు చెందుతుంది. గత ప్రభుత్వం 3 ఏళ్ళు ఉంది, అది అక్కడ పాలన చేసింది. ఇప్పుడు మొన్న పోయిన జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు పరిపాలన చేశారు. ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు చేస్తుంది. మాకు పరిపాలనకు వచ్చిన డోకా ఏం లేదు. పరిపాలనకు ఏదైతే కావాలో అంగాలు అవన్నీ ఉన్నాయి. కావాల్సిందే ఉంది. 90% 80% భవంతులు పూర్తి చేయటం, 36 జీవోల ద్వారా వివిధ సంస్థలకు ఇచ్చిన భూ కేటాయించిన సంస్థలను కేంద్ర ప్రభుత్వ సహకారంతో రప్పించటము. తర్వాత ఇక్కడ నుంచి ఎత్తుకుపోయారు చాలా మంది. జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నుంచి, అమరావతి నుంచి SBI ప్రధాన కార్యాలయం ఎత్తుకుపోయాడు, కృష్ణా రివర్ బోర్డు ఎత్తుకుపోయాడు, ఉర్దూ అకాడమీ ఎత్తుకుపోయాడు, తెలుగు అకాడమీ ఎత్తుకుపోయాడు. ఎత్తుకుపోయిన సంవత్సరాన్ని కూడా రావాలి, మరి అమరావతిలో ఉండాలి. వీటిని చేయగలిగితే చాలు. అంటే మనం అనేది ఏంటంటే, మీరు కాసి నీళ్లు పోస్తారు, నేను కాసి నీళ్లు పోస్తాను, ఇంకోళ్ళు కాసి నీళ్లు పోస్తారు. 450 సంవత్సరాల భాగ్యనగర చరిత్ర అండి అది. ఒకడు బొట్టు పెడితేనో, కాటుకు పెడితేనో, చేత కడితేనో అయిపోలా నగర జీవితం. ఈ ధ్వంస రచన నుంచి మాత్రం చంద్రబాబు నాయుడు గారు రక్షణ కవచంగా కాపాడాలి. కేంద్ర ప్రభుత్వ చట్టాలు లేదంటే రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతోనో అమరావతిని రాష్ట్ర ప్రజలు కూడా ఓన్ చేసుకోవాలి. అవసరమైతే ఒక చైతన్యవంతమైన కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలి. మావో అంటాడు చైనాలో, 1000 పువ్వులు వీక్షించని 1000 ఆలోచనలు సంఘర్షించని. ఈ రోజున ఇది కుతంత్రమైన, ఎందుకంటే ఎప్పుడు కూడా పడగ విప్పే పాములు చూసి నేను మాట్లాడుతున్నాను. తప్పనిసరిగా నగరం అభివృద్ధి చెందుతుంది. చంద్రబాబు నాయుడు గారు మాత్రం అమరావతికి అహర్నిశలు శ్రమిస్తాడు. ఇప్పటికే ఆ అడుగులు వేశాడు. అల్లారిగా ఉన్న అమరావతిని విద్యుత్ దీప కాంతులతో ఆయన నడిపిస్తున్నాడు. రాజధాని కేసులు ఎత్తేస్తానని చెప్పాడు. నేను ఇంకా ఆలస్యమైంది అనుకుంటున్నా కేసులు ఎత్తిగారు. అసలు ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి సంతకం అమరావతి రైతుల మీద పెట్టిన కేసులు ఎత్తేస్తారని భావించా. తప్పనిసరిగా ఆ ప్రయత్నం చేయాలి. అమరావతి లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో అది అక్షయ పాత్ర సార్. అక్షయ పాత్ర 40,000 మంది భవన నిర్మాణ కార్మికులు పనిచేశారు. తాటికొండ నియోజకవర్గం. ఈ రోజున నీళ్లు వస్తే ఎకరవాడికి పంట పండుతుంది, 100 ఎకరాలకి పండుతుంది, 50 ఎకరాలు పండుతుంది. మీరు అభివృద్ధిని అలా చూడాలి తప్ప
రాజకీయాల నుంచి ఎలా చూస్తాం? ఇది ప్రజాస్వామ్యం. ఏమో మనకేం తెలుసు. 26 సీట్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీ 2 సార్లు అధికారంలో ఉంది. దాదాపు 40 సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ 23 సీట్లు వచ్చినాయి. 151 సీట్లు వచ్చిన వైసీపీ పార్టీకి 11 వచ్చినాయి. రాజకీయాలు ఇవన్నీ. Right. ప్రభుత్వాలు మారుతా ఉంటుంటాయి. కాబట్టి అమరావతికి సంబంధించిన రక్షణ కవచం అయితే చంద్రబాబు నాయుడు గారు చేసుకోవాలి, ప్రజలు కూడా ఓన్ చేసుకోవాలి. రైట్. కొలికి